ఆపరేషన్ చెబుత్రాను ఏ నగర పోలీసులు రాత్రిపూట తిరుగుడును అరికట్టి ఇబ్బందులను నివారించడానికి చేపట్టారు? హైదరాబాద్ పోలీసులు. ఆపరేషన్ చెబుద్ర లేదా మిషన్ చెబుద్ర అనేది హైదరాబాదులో ప్రధానంగా పాత నగరం లేదా ఓల్డ్ సిటీ మరియు దక్షిణ జోన్ ప్రాంతాల్లో పోలీసులు చేపట్టే ఒక కార్యక్రమం. రాత్రిపూట జరిగే తిరుగుడును అరికట్టడానికి మరియు అర్ధరాత్రి తర్వాత వీధుల్లో యువకులు గుమికూడడం వల్ల కలిగే అవాంతరాలను నివారించడానికి ఈ ఆపరేషన్ రూపొందించబడింది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026 ప్రకారం భారతదేశంలో ఏ విమానాశ్రయం అగ్రస్థానంలో నిలిచింది? ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026 ప్రకారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో మరియు దక్షిణాసియాలో అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 28వ స్థానానికి చేరుకుంది. ఇక భారతదేశం మరియు దక్షిణాసియాలో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది బెంగళూరులో ఉంటుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 41వ స్థానంలో సాధించింది. భారతదేశం మరియు దక్షిణాసియాలో ఉత్తమ విమానాశ్రయ సిబ్బంది సేవకు గాను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది హైదరాబాద్లో ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 43వ స్థానాన్ని సాధించింది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026 ప్రకారం ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో ఏ విమానాశ్రయం అగ్రస్థానంలో నిలిచింది? చాంగి విమానాశ్రయం, సింగపూర్. సింగపూర్ చాంగి విమానాశ్రయం స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2026లో ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా జాబితాలో అగ్రస్థానం నిలిచింది. ఈ అత్యున్నత గౌరవాన్ని అందుకోవడం ఇది 14వసారి. లండన్లోని ప్యాసింజర్ టెర్మినల్ ఎక్స్పోలో మార్చి 2026లో ప్రకటించిన ఈ అవార్డులో చాంగి విమానాశ్రయం దాని భోజన సదుపాయాలు, ఇమిగ్రేషన్ సేవలకు గాను మరియు ఆసియాలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెట్రోల్ పంపులకు E20 ఇంధనాన్ని సరఫరా చేయాలని ఆదేశించింది. E20 ఇంధనం దేనిని సూచిస్తుంది? 20% ఇథనాల్ మరియు 80% పెట్రోల్. పరిశుభ్రమైన మరియు మరింత సమర్థవంతమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడానికి పెట్రోల్ పంపులు E20 ఇంధనాన్ని సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. E20 ఇంధనం అనేది 20% ఇథనాల్ మరియు 80% పెట్రోల్తో కూడిన ఒక మిశ్రమ ఇంధనం. దీని లక్ష్యం శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం. ఈ E20లో ఉపయోగించే ఇథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న మరియు ధాన్యాలు వంటి పునరుత్పాదక పంటల నుంచి లభించే ఒక జీవ ఇంధనం. ఇది పర్యావరణ పరంగా సుస్థిరమైనది. యువిక కార్యక్రమం ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇస్రో. పాఠశాల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యువ విజ్ఞాని కార్యక్రమం అనగా యువికాను నిర్వహిస్తుంది. యువిక అనగా యువ విజ్ఞాని కార్యక్రమం అనేది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క ఒక ఇనిషియేటివ్. ఈ కార్యక్రమం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి అంతరిక్ష సాంకేతికత, అంతరిక్ష శాస్త్రంలో ప్రాథమిక జ్ఞానాన్ని అందిస్తుంది. అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ను ఏ సంస్థ నియంత్రిస్తుంది? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ. భారతదేశపు అంతరిక్ష వెంచర్ క్యాపిటల్ ఫండ్ ప్రైవేటు అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించడానికి ఫైనాన్షియల్ ఇయర్ 2027 నుంచి అంతరిక్ష స్టార్టప్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తుంది. ఇది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ వద్ద కేటగిరీ 2 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్గా నమోదు చేయబడిన ఒక క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్. ముల్గావ్ కేల్బాయ్
పేట్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? గోవా. మూల్గావ్ కేల్బాయ్ పేట్ ఉత్సవాన్ని గోవాలోని బిచోలెం తాలూకాలో ఉన్న మూల్గావ్ గ్రామంలో జరుపుకుంటారు. ఈ పండుగ గాఢమైన సాంస్కృతిక, మతపరమైన సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది మరియు సమీప ప్రాంతాల నుంచి భక్తులను ఆకర్షిస్తుంది. కేల్బాయ్ అమ్మవారిని పేట్ అని పిలువబడే అలంకరించిన చెక్క నిర్మాణంలో ఉంచి ఉత్సవ ఊరేగింపులో తీసుకువెళ్తారు. ఈ కార్యక్రమం చైత్ర శుద్ధ పంచమి నాడు జరుగుతుంది మరియు స్థానిక ప్రజలు దీనిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇటీవల వార్తల్లో కనిపించిన రైస్ తిమింగలం ఏ ప్రాంతానికి మాత్రమే పరిమితమైనది? గల్ఫ్ ఆఫ్ మెక్సికో. రైస్ తిమింగలం అనేది బెలినోప్టెరిడే కుటుంబానికి చెందిన ఒక బలీన్ తిమింగలం. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఏడాది పొడవునా కనిపించే ఏకైక తిమింగలం జాతి ఇది. దీని ఆహారంలో ప్రధానంగా సిల్వర్ రాక్ డ్రిఫ్ట్ ఫిష్ ఉంటుంది. చమురు తవ్వకాలు, నౌకల ఢీకొనడం, శబ్ద కాలుష్యం, చమురు చిందడం మరియు వాతావరణ మార్పులు దీనికి ప్రధాన ముప్పులు. ఇక ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN ప్రకారం దీనిని తీవ్రంగా అంతరించిపోతున్న జాతిగా వర్గీకరించారు. ఉష్ణమండల తుఫాను నరిల్లే ఇటీవల ఏ దేశాన్ని తాకింది? ఆస్ట్రేలియా. తీవ్రమైన ఉష్ణమండల తుఫాను నరిల్లే ఇటీవల ఆస్ట్రేలియాను తాకింది. ఇది 2026 మార్చి 27వ తేదీన పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఎక్స్మౌత్ సమీపంలో ఒక శక్తివంతమైన కేటగిరీ 4 తుఫానుగా తీరాన్ని తాకింది. ఈ తుఫాను గంటకు 260 కిలోమీటర్ల వేగంతో విధ్వంసకరమైన గాలులను, గణనీయమైన వర్షపాతాన్ని తీసుకొచ్చింది మరియు వాయువ్య తీరం వెంబడి విస్తృతమైన నష్టాన్ని, విద్యుత్ అంతరాయాలను కలిగించింది. ఇటీవల ద్వీప శక్తి విన్యాసం ఎక్కడ నిర్వహించబడింది? అండమాన్ అండ్ నికోబార్. 2026 మార్చి 24 నుంచి మార్చి 28 వరకు అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో ద్వీపశక్తి విన్యాసం నిర్వహించబడింది. భారతదేశపు ఏకైక 3 సర్వీస్ థియేటర్ కమాండ్ అయిన అండమాన్ మరియు నికోబార్ కమాండ్ ఈ అధిక తీవ్రత గల సైనిక విన్యాసాన్ని నిర్వహించింది. వాస్తవిక కార్యాచరణ దృశ్యంలో భారత సాయుధ దళాల సమీకృత వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యాలను ధృవీకరించడమే దీని యొక్క లక్ష్యం. ఏ రాష్ట్ర పోలీసులకు రాష్ట్రపతి పోలీస్ కలర్ అనగా నిశాన్ అని కూడా పిలుస్తారు? ఈ పథకంతో గౌరవం లభించింది. ఉత్తరాఖండ్. ఏప్రిల్ 2026 నాటికి భారతదేశంలోని పోలీస్ దళానికి అందించే అత్యున్నత గౌరవమైన రాష్ట్రపతి పోలీస్ కలర్ అనగా నిశాన్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఉత్తరాఖండ్ పోలీసు మరియు ఒడిశా పోలీసు ఇటీవల అందుకున్నాయి. ఇదే గౌరవానికి సంబంధించిన ఇటీవల అవార్డ్స్లో సిక్కిం పోలీసుకు కూడా ఇవ్వబడ్డాయి. పశ్చిమాసియా లాజిస్టిక్స్ అంతరాయాల నేపథ్యంలో ఎగుమతిదారులకు మద్దతివ్వడానికి ఆమోదించబడిన పథకం పేరు ఏమిటి? రిలీఫ్ అనగా ఎగుమతి సౌలభ్యం కోసం స్థితిస్థాపకత అండ్ లాజిస్టిక్స్ జోక్యం. పశ్చిమ ఆసియాలో నెలకొన్న అంతరాయాల నేపథ్యంలో ఎగుమతిదారులకు మద్దతుగా ఎగుమతి ప్రోత్సాహ మిషన్ కింద ప్రభుత్వం 497 కోట్ల కేటాయింపుతో రిలీఫ్ అనగా ఎగుమతి సౌలభ్యం కోసం స్థితిస్థాపకత అండ్ లాజిస్టిక్స్ జోక్యం అనే పథకాన్ని ఆమోదించింది. ఎగుమతి పోటీతత్వాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఎగుమతి ప్రోత్సాహక మిషన్ 2025-31లో ఈ పథకం ఒక భాగం. రాష్ట్ర మరియు కేంద్ర పన్నులు మరియు సుంకల రాయితీ ROS CTL పథకం ఏ రంగానికి సంబంధించినది? వస్త్ర పరిశ్రమ, టెక్స్టైల్స్. వస్త్ర పరిశ్రమ ఎగుమతులను ప్రోత్సహించడానికి వస్త్ర మంత్రిత్వ శాఖ వస్త్రాలు మరియు రెడీమేడ్ వస్తువుల ఎగుమతుల కోసం రాష్ట్ర మరియు కేంద్ర పన్నులు అదేవిధంగా సుంకల రాయితీ ROS CTL పథకాన్ని
30 సెప్టెంబర్ 2026 వరకు పొడిగించింది. ఈ ఆర్ఓఎస్ సిటిఎల్ పథకం 2019 నుంచి అమల్లో ఉంది మరియు ప్రపంచ మార్కెట్లో భారతీయ వస్త్ర ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచడం దీని యొక్క లక్ష్యం. బాలల న్యాయ సంరక్షణ మరియు రక్షణ చట్టాన్ని అమలు చేయడానికి నోడల్ అథారిటీగా ఏ మంత్రిత్వ శాఖ ఉంది? మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. పిల్లల భద్రత, గౌరవం మరియు శ్రేయస్సును నిర్ధారించే బాలల న్యాయ సంరక్షణ మరియు రక్షణ చట్టాన్ని అమలు చేయడానికి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నోడల్ అథారిటీగా వ్యవహరిస్తుండగా, దాని అమలుకు రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు ప్రాథమికంగా బాధ్యత వహిస్తున్నాయి. ఉచ్రల్ న్యామ్ ఓసోర్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? మంగోలియా. మంగోలియా పార్లమెంటు ఉచ్రల్ న్యామ్ ఓసోర్ను కొత్త ప్రధానమంత్రిగా నియమించింది. 9 నెలల్లో ఈయన 3వ ప్రధానమంత్రి. రాజకీయ ప్రతిష్టంభన, పార్టీ విభేదాల మధ్య రాజీనామా చేసిన జాందన్ షతార్ గుంబోజావ్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఉచ్రల్ 107 ఓట్లకు గాను 88 ఓట్లు సాధించి అధికార యంత్రాంగ సంస్కరణలు మరియు ధరల స్థిరీకరణకు హామీ ఇచ్చారు.